హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన 2 ఇమేజెస్ని కలిపితే వచ్చే కంట్రీ నేమ్ క్యూబా. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కంట్రీ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం రెయిన్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే వర్షం పడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: వర్షం పడుతుంటే బయటికి ఎందుకు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై గోయింగ్ అవుట్ సైడ్ వెన్ ఇట్స్ రైనింగ్. వై గోయింగ్ అవుట్ సైడ్ వెన్ ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతుంటే బయటికి ఎందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వెన్ ఇట్ రెయిన్స్ ద రోడ్స్ ఆర్ నాట్ గుడ్ హియర్ సో డోంట్ గో అవుట్. అంటే ఇక్కడ వర్షం పడితే రోడ్లు అంతేం బాగోవు, సో నువ్వు బయటికి వెళ్ళొద్దు అని అర్థం. Second example: even if it rains a little, the roads here will be waterlogged. Waterlogged అంటే జలమయం అయిపోవడం లేదా నీటితో నిండిపోవడం. సో ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ ఎ లిటిల్ ద రోడ్స్ హియర్ విల్ బీ వాటర్లాగ్డ్ అంటే ఇక్కడ కొంచెం వర్షం పడ్డా రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి అని అర్థం. నెక్స్ట్ వన్: ఒక్కసారిగా పెద్ద వాన పడింది అనడానికి ఇంగ్లీష్లో సడన్లీ ఇట్ రైన్ హెవీలీ. సడన్లీ ఇట్ రైన్ హెవీలీ అంటే ఒక్కసారిగా పెద్ద వాన పడింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 రిలేటెడ్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ స్టూడ్ ఇన్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ సడన్లీ ఇట్ స్టార్ట్ రైనింగ్. ఐ స్టూడ్ ఇన్ ద సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ సడన్లీ ఇట్ స్టార్ట్ రైనింగ్ అంటే నేను చాలాసేపటి నుంచి ఎండలోనే ఉన్నాను కానీ సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: when I was on the road it was raining and I came home running. when I was on the road it was raining and I came home running అంటే నేను రోడ్ మీద ఉన్నప్పుడు వర్షం పడడం స్టార్ట్ అయింది, సో నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాను అని అర్థం. నెక్స్ట్ వన్: బండి ఆపేలోపే తడిచిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ గాట్ వెట్ బిఫోర్ స్టాపింగ్ మై బైక్. ఐ గాట్ వెట్ బిఫోర్ స్టాపింగ్ మై బైక్ అంటే బండి ఆపేలోపే తడిచిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 రిలేటెడ్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ హ్యాడ్ టు గో అర్జెంట్లీ సో ఐ రాడ్ ద బైక్ ఇన్ ద రెయిన్ అంటే నేను అర్జెంటుగా వెళ్ళాల్సి ఉండే, సో నేను వర్షంలోనే బైక్ని నడుపుకుంటూ వెళ్ళిపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైడ్ ఎ బైక్ ఆన్ ద రోడ్ వెన్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడుతూ ఉంటే రోడ్డు పైన బైక్ నడపడం చాలా కష్టం అని అర్థం. నెక్స్ట్ వన్: రెయిన్ కోట్ తీసుకువెళ్ళడం మంచిదయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ ఐ క్యారీడ్ ఏ రెయిన్ కోట్. ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్ ఐ క్యారీడ్ ఏ రెయిన్ కోట్ అంటే రెయిన్ కోట్ తీసుకువెళ్ళడం మంచిదయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ టేక్ ఏ రెయిన్ కోట్ ఐ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డ్రెంచ్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ టేక్ ఏ రెయిన్ కోట్ ఐ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ అంటే ఒకవేళ నేను రెయిన్ కోట్ తీసుకువెళ్ళకపోయి ఉండుంటే నేను కంప్లీట్గా డ్రెంచ్డ్. కంప్లీట్లీ డ్రెంచ్డ్ అంటే పూర్తిగా తడిచిపోయేదాన్ని. సో నేను రెయిన్ కోట్ తీసుకువెళ్ళకుండా ఉండుంటే నేను పూర్తిగా తడిచిపోయేదాన్ని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ గాట్ ఏ లిటిల్ వెట్ బికాస్ ఐ హ్యాడ్ ఏ రెయిన్ కోట్ అంటే నా దగ్గర రెయిన్ కోట్ ఉండడం వల్ల నేను చాలా కొద్దిగా తడిచాను అని అర్థం. నెక్స్ట్ వన్: వర్షం పడినప్పుడు ఈ రోడ్డు బాగోదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దిస్ రోడ్ ఈజ్ నాట్ గుడ్ వెన్ ఇట్ రెయిన్స్. దిస్ రోడ్ ఈజ్ నాట్ గుడ్ వెన్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడినప్పుడు ఈ రోడ్డు బాగోదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: దిస్ రోడ్ హ్యాస్ మెనీ పాట్ హోల్స్ విచ్ మేక్ ఇట్ వెరీ డేంజరస్ వెన్ ఇట్ రెయిన్స్. పాట్ హోల్స్ అంటే గుంతలు. వర్షం పడినప్పుడు ఈ రోడ్డు చాలా డేంజరస్గా మారిపోతుంది ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం గుంతలున్నాయి అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ వెన్ ఇట్ రెయిన్స్ అంటే వర్షం పడినప్పుడు నేను బయటికి వెళ్ళాలని అనుకోను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండా వాన ఒకేసారి వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే బోత్ సన్ అండ్ రెయిన్ ఆర్ కమింగ్ ఎట్ ద సేమ్ టైం. బోత్ సన్ అండ్ రెయిన్ ఆర్ కమింగ్ ఎట్ ద సేమ్ టైం అంటే ఎండా వాన ఒకేసారి వస్తున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సో ఫార్ ఇట్ హ్యాస్ బీన్ సన్నీ బట్ నౌ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. సో ఫార్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ సన్నీ బట్ నౌ ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అంటే ఇప్పటి వరకు చాలా ఎక్కువగా ఎండ కాచింది కానీ సడన్గా పెద్ద వర్షం పడుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈస్ చేంజింగ్ వెరీ క్విక్లీ అంటే వాతావరణం చాలా తొందరగా మారిపోతుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. Thank you.